హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫూల్ మకానాతో, అదేనండి లోటస్ సీడ్స్తో టేస్టీ అండ్ హెల్దీ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఫుల్ మకానా వల్ల కలిగే బెనిఫిట్స్, అలాగే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఫుల్ మకానా తీసుకోవాలి. స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు ఫుల్ మకానా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కర్రీగానే కాకుండా ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఉప్పు కారం చల్లుకొని స్నాక్ లాగా కూడా తినచ్చు. అలాగే బెల్లంతో పాకం పట్టుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు. చూడండి, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫుల్ మకానాలో ఫైబర్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది చాలా లో క్యాలరీలో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా దీన్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు డైట్ కోసం చేసుకున్నట్లయితే జీడిపప్పు స్కిప్ చేయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఒక 2 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 జీడిపప్పు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా కర్డ్ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని 1 టేబుల్ స్పూను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఫుల్ మకానాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 2 టీ స్పూన్ల కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫుల్ మకానా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మసాలాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి ఒక 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫుల్ మకానా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఫుల్ మకానా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతాకులండి. వాటిని కొంచెం ఇలా పౌడర్ లాగా చేసుకుని వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో మీ దగ్గర ఉండే కనుక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. నేనైతే పాల మీద కాచిన మీగడ ఉంటే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.